గుంటూరుకు చెందినటువంటి సోదరి కృష్ణ త్రివేణి వాళ్ళ అమ్మగారు మాధవీలత గారు వీళ్ళిద్దరూ మాట్లాడిన వీడియో క్రైస్తవ మాఫియా గుండెల్లో గుబులు పుట్టిస్తుంది, ప్రకంపనలు రేపుతోంది. దీని దెబ్బకి విలవిల్లాడినటువంటి మన మాజీ బ్రాండ్ అంబాసిడర్ వీడు గాలివాన కొట్టుకుపోయాడు, సునామీలో చచ్చిపోయాడు అనుకున్నాం, బతికే ఉన్నాను నేను ఒకనున్నాను అని చెప్పుకోవడానికి ఈ వీడియో మీద వాడు కౌంటర్లని మొదలుపెట్టాడు. అయితే వ్యక్తిగతంగా వీడికున్న స్వభావరీత్యా కావచ్చు, లేకపోతే క్రైస్తవ మాఫియా యొక్క స్ట్రాటజీలో భాగం కావచ్చు, స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే, లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మానసికంగా కుంగిపోతారు, ఈ విధంగా ఇంకెవరైనా ధైర్యం చేయాలన్నా కూడా భయపడతారు అనే ఒక కుళ్ళు బుద్ధితో కుట్రతో ఈ మాజీ బ్రాండ్ అంబాసిడర్ గాడు, ఈ తీసేసిన తహసీల్దార్ గాడు నోటికి వచ్చిందల్లా ఆ తల్లి బిడ్డల మీద వాగుతూ ఉన్నాడు. వీడికి కౌంటర్గా నేను 2 పార్ట్లు చేస్తాను, వీడియోలో కలిపేద్దాం. ఈ కరుణాకర్ గడి బ్రతుకు ఎప్పుడు ఎలా ఉంటుందంటే, వాడేదో మేకపోతు గాంభీర్యం ఎప్పుడు ప్రదర్శిస్తూ ఉంటాడు. మనకు తెలుసు, అతనితో నేను చాలా సందర్భాల్లో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి, డిబేట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. డిబేట్లు చేసిన సందర్భాలు ఏంటి? అసలు నువ్వు చేసిన డిబేట్ వల్ల గల శివశక్తి రేజ్ అయింది. నిన్నెందుకు మర్చిపోతారు జనాలు? అసలు నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా దాన్ని గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ప్రజల ముందు, హైందవ సమాజం ముందు హీరోలా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తాడు. ఇది వినండి, అండర్లైన్ చేసుకోండి చక్కగా. ప్రజల ముందు హీరోలా మేకపోతు గాంభీర్యం అంట, అదేదో హీరోయిజాన్ని ప్రదర్శిస్తాడు అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు విజయ్ కుమార్ అని నాతో ఫోన్లో మాట్లాడాడు అనుకో, ఆ విజయ్ కుమార్ గారు అలాగని చాలా నెమ్మదిగా మాట్లాడతాడు, ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. అలా ఫ్రెండ్లీగా మాట్లాడిన నన్ను వీడియోలో పచ్చిబూతులు తడతాడు, లేకపోతే పరుష పదజాలంతో మాట్లాడతాడు. అంటే ఇప్పుడు వీడి దృష్టిలో ఏంటి? వీడిని వీడియోలో పచ్చిబూతులు తిట్టడం, పరుష పదజాలంతో మాట్లాడడం హీరోయిజం. అక్కడ హీరోలాగా కనపడతాడు. అంత పెద్ద హీరో కదా, ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఎలా మాట్లాడతాడో అని చెప్పి భయంగా ఫోన్ చేస్తాడు. నాకు ఫోన్ చేసి, ఏంటి విజయ్ కుమార్ గారు, అమ్మ ఏంటి అంత పెద్ద హీరో ఇట్లా సాఫ్ట్గా మాట్లాడుతుందని మళ్ళీ షాక్ అవుతాడు వీడు. అది వీడి బాధ. ఇప్పుడు అది జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా సెల్లర్ ఉంచుకోరా అని చెప్పడం మా సంస్కారం. అదే నీతో పర్సనల్గా మాట్లాడినప్పుడు సంస్కారవంతంగా సభ్యతగా మాట్లాడడం మా సంస్కారం. అది వీడియోలో ధనాదాన కౌంటర్స్ ఉంటాయి, అది వేరు, ఆ ప్లాట్ఫామ్ వేరు కదా. ఈ హీరో గారు ఏంటంటే సినిమాలో విలన్స్ నిరగదీస్తారు, బయట చాలా మర్యాదస్తుడిగా మాట్లాడతారు అంటే అక్కడ అది అవసరం, ఇక్కడ ఇది అవసరం. వీళ్ళకి ఇంతకు మించి ఎదగరా వీళ్ళు. నేను అడుగుతాను అప్పుడప్పుడు, ఏమైనా డిబేట్ చేద్దామని కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పుడు, నేను ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నావు కదా కరుణాకర్, మరి ఇలాగే నువ్వు వీడియోలో చక్కగా సమాధానం ఇవ్వచ్చు కదా అంటే, నేను వీడియోలో కూడా చక్కగా మాట్లాడాలి అంటే నువ్వు మాట్లాడే కంటెంట్ కూడా చక్కగా ఉండాలి కదరా. అది చక్కగా ఉంటే నేను కూడా చక్కగా మాట్లాడతా. అది ఏ విధంగా ఉంటే దానికి మ్యాచ్ చేస్తూ మాట్లాడాలి. డ్రామా ఆర్టిస్ట్ అన్నమాట కరుణాకర్ అనేవాడు, ఒక డ్రామా ఆర్టిస్ట్. డ్రామా ఆర్టిస్ట్ కదరా వెధవా, 2 పక్కల పొదునున్న కత్తి అనమాట, ఎటు కావాలంటే అటు తెగిద్ది. అదే ప్రతి వీడియోలో అతడు ప్లే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే. 24 ఏళ్ల క్రైస్తవ జీవితం కాలితో తన్ని కట్లు తెంచుకున్న కుటుంబం. ఝాన్సీ రాణి లాంటి ఆడపిల్ల, పాస్టర్లకు మాస్ వార్నింగ్ అట. తమిళనాడు కూడా పెట్టాను, 24 ఏళ్ల క్రైస్తవ జీవితాన్ని కాళ్ళతో తన్ని బయటకు వచ్చారా. ఏంటి ఇప్పుడు నీ ఉద్దేశం రాలేదంటావా? అసలు క్రైస్తవ జీవితంలోనే వాళ్ళు లేరంటావా? అదే ఉద్దేశంతో వీడు మాట్లాడాడు. కంటిన్యూ చేద్దాం. బట్టలు కుట్టించుకోవడానికి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు 2 రోజుల్లో నాకు కుట్టించేయాలంటే అవ్వదు, మా ఆయనకు బాగాలేదని ఆవిడ చెప్తే అప్పుడు ఆమె పట్టేసుకుందంట, ప్రార్థన చేస్తే బాగుపడతాడు, ప్రభుని నమ్ముకుంటే బాగుపడతాడని. ఇది చెప్పడం తప్పంటారా? పాస్టరమ్మ మాధవీలత గారి ఇంటికి వచ్చి ఏదో బట్టలు కుట్టించుకోవడానికి వచ్చినప్పుడు, ఇప్పుడు నాకు ఆ పని చేయటం అవ్వదు, భర్తకి అనారోగ్యం ఉంది అని చెప్తే అప్పుడు పట్టేసింది ఆవిడ. ఎందుకంటే బ్రెడ్ ముక్క కోసం కాకులు పైన తిరుగుతూ ఉన్నట్లుగా ఎక్కడ అనారోగ్యంతో బాధపడేవాళ్ళు ఉంటారో అక్కడికి వెళ్ళి వలేసేద్దాం అని కారాడుతూ ఉంటారు కదా వీళ్ళు. అక్కడ దొరికేసింది ఆవిడకి బ్రెడ్ ముక్క. అనారోగ్యంతో ఉన్న ఒక పేషెంట్ ఉన్నాడు ఇంట్లో, ఇక వలేసేద్దాం అని పట్టేసుకుంది ఆవిడ అని జరిగిన విషయం ఆవిడ చెప్పారు కదా. అది తప్ప అని అంటున్నాడు వీడు. సరే ఈ వెర్షన్ వినండి. నీ భర్త బాగుపడతాడు దేవుడిని నమ్ముకుంటేనో చెప్పడం తప్ప. ఇది భర్త బాగుపడతాడు అనేది సత్యం, అది నిజం, 100% ట్రూ అయితే చెప్పొచ్చు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి ఇన్వెస్ట్మెంట్ పెట్టించి దోపిడీలు చేస్తూ ఉంటారు ఆన్లైన్ నేరగాళ్ళు. అలాగే అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి ఆరోగ్యం కుదుట పడుతుంది అని ఆశ చూపించి ప్రలోభ పెట్టి వాళ్ళ జీవితాలను తల్లక్రిందులు చేయటం అది తప్ప. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? నీ భర్త బాగుపడతాడు దేవుడిని నమ్ముకుంటేనో చెప్పడం తప్ప.
నీ భర్త బాగుపడతాడు దేవుడిని నమ్ముకుంటేనో చెప్పడం తప్ప. ఇప్పుడు ఈ వెర్షన్ చెప్పాడు కదా, సరే దీనికి నేను కౌంటర్ ఇద్దామని చెప్పి నేను ప్రిపేర్ అయ్యాను. ఈలోపు వీళ్ళలో ఉన్న అపరిచితుడు ఏం చేశాడంటే వాడే కౌంటర్ వేసుకున్నాడు. వాడే ఒక సుత్తి తీసుకుని పెడేయాలి మన తల మీద బతుకున్నాడు వాడు. అదే వీడియోలో అదే వీళ్ళ స్పెషాలిటీ, అదే మ్యాజిక్. వాళ్ళే కౌంటర్లు ఇచ్చుకుంటారు. కొన్నిసార్లు మనకు ఆప్షన్ మిగల్చరు. ఇదే వీడియోలో వాడే ఏ విధంగా కౌంటర్ వేసుకున్నాడో అంటే ఇదే విషయం మీద చూడండి. ఆయన బ్రతుకుతాడు, ఆయన పాటలు పాడతాడు, చర్చిలో చర్చికి కూడా వస్తాడు. ఆయన చర్చికి కూడా వస్తాడు. సేవ చేసేస్తాడు, చర్చికి కూడా వస్తాడు అని ఆమె మాట్లాడిందట. ఈ షడతలు కొట్టేవాడు పక్కన వీళ్ళు కూడా మంచి ఆర్టిస్టే, వీళ్ళిద్దరికి బాగానే సెట్ అయింది. దొంది అనమాట. చెప్పరా. ఆయన 5 ఏళ్ల పాటు అసలు మంచం మీద నుంచి తిరిగి లేవలేదు, చనిపోయాడు. ఇలాంటి ఒక సంగతిని దర్శనంగా ఆమె చెప్పడం, ఆ రకంగా మనుషులను మభ్యపెట్టడం కూడా చాలా ప్రమాదం తమ్ముడు. చూసారా, మారిపోయిన విజయ్ కుమార్ మారు మనసు పొందాడు. ఇదే వీడియోలో మారు మనసు పొందాడు. ఫస్ట్ చెప్తే తప్ప, అది ఆర్టిస్టు అన్నాడా, ఈ విధంగా మభ్యపెట్టడం కరెక్ట్ కాదేమో అంటున్నాడు. అంటే మనుషుల బలహీనతలను బట్టి ఆ రోజు వారికి ఏం చెప్తే అది రైట్ అనిపిస్తుంది. నాకు ఏదో అవసరం ఉంది, నాకు ఏదో కష్టం ఉంది, నాకు ఏదో ఇబ్బంది ఉంది, నన్ను ఆదరించే మాట ఏదైనా వినపడితే దానికి నేను దగ్గరైపోతాను. బలహీన మనస్తత్వంతో ఉన్న సమయంలో వలేస్తారు. అసలు క్రైస్తవ మాఫియా బతికేదే దాని మీద కదా. అసలు ఇప్పుడు క్రైస్తవ మతం అనేది వ్యాప్తి చెందడం కానీ అసలు దాని మూల సూత్రమే అది కదా. కోర్ వాల్యూసే ఆశ ప్రలోభాలకు గురి చేయటం కదా. ఇప్పుడు భారతదేశంలో ఒక 10 కోట్ల మంది క్రైస్తవులు ఉంటే అందులో 9,99,99,999 మంది ప్రలోభాలతో మతం మారిన వాళ్ళే. ఒకే ఒక వ్యక్తి ప్రలోభాలకు మారకుండా మతం మారారు, ఆవిడ సోనియా గాంధీ. బై బర్త్ క్రిస్టియన్ అయి ఉండి భారతీయులుగా ఉన్నది సోనియా గాంధీ ఒకతే. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రలోభాలకు మతం మారిన వాళ్ళే. ప్రలోభం అంటే ఇప్పుడు నేను పాస్టర్ అయితే డబ్బులు వస్తాయి, అది కూడా ప్రలోభమే. నేను మంచి జలసాలు చేయొచ్చు, ఆశపడటం లేదా భయపడటం, ఆశ ప్రలోభాలకు గురై మతం మారిన వాళ్ళే 9,99,99,999 మంది. ఒక్క సోనియా గాంధీ మాత్రమే బై బర్త్ క్రిస్టియన్ ఇప్పుడు ప్రజెంట్ భారతదేశంలో. మరి నేను కూడా బై బర్త్ క్రిస్టియనే కదా అని అడగవచ్చు. అంటే మా తల్లిదండ్రులు తాత ముత్తాతలో ప్రలోభాలకు మతం మారిన వాళ్ళే కదా, అలా కంటిన్యూ అయ్యారనమాట. ఆదరించే మాట ఏదైనా వినపడితే దానికి నేను దగ్గరైపోతాను. దేనికి దగ్గర అవుతావురా? వీడి కవి హృదయం ఏంటో మరి. అంటే ఎవరైనా ఆదరించేలా మాట్లాడి వెళ్ళిపోతాడు అనమాట. కానీ క్రైస్తవులు అలా ఉండకూడదు. నీ అవసరతలో, నీ బాధలో, నీ ఇబ్బందులో ఎవరన్నా ఒక మనిషి వచ్చి ప్రభువు నాకు దర్శనమిచ్చాడు, నీకు ఎలా జరుగుద్ది అలా జరుగుద్ది అన్నప్పుడు దానికి మురిసిపోకూడదు. అవన్నీ కూడా దొంగ దర్శనాలు, అవి నిజమైన దర్శనాలు కాదు, అవి కాదు, అసలు దర్శనమే కాదు అది. ఇది కూడా ఒక ప్రమాదమే. వాళ్ళు ఆ రకమైన ఆశలతో ఇందులోకి రావడం అనేది కూడా. అసలు ఇక్కడ వీడి బాధ ఏంటంటే, వీడి మనోవ్యాధి ఏంటంటే, ఆ రోజు మాధవీలత గారి భర్తకి ఏల అనారోగ్యము రావలే, ఏత సమయమునే ఆ పాస్టరమ్మ ఏల వాళ్ళ ఇంటికి పోవలే, ఆ సమయమునే ఏల మాధవీలత గారు తన భర్త అనారోగ్యం గురించి చెప్పవలే, ఆ సందర్భమున ఈ పాస్టరమ్మ ఏల వారి మీద వల విసరవలే, ఆ వలకు వారు చిక్కవలే, క్రైస్తవమున కొనసాగవలే, ఏల కరుణాకర్ గారి వీడియోలు చూడవలే, సత్యమును గ్రహించవలే, ఈరోజు అన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితాన్ని వదిలి క్రైస్తవ మాఫియాని కాలితో తన్ని ఏల మన పరువు తీయవలే, అహో విధి ఎంత బలీయమైనది, దీనంతటికీ మూల కారణం ఆ పాస్టరమ్మ ఆడిన నాటకం కదా అని రియలైజేషన్ వీడికి. ఆ రోజు 24 ఏళ్ల క్రితం ఈ పాస్టరమ్మ చేసినటువంటి ఒక రాంగ్ స్టెప్, కకృతి పని ఈరోజు ఇంత బ్లాస్ట్ అయ్యింది అని వీడి బాధ. కర్మ సిద్ధాంతం అంటే ఇదేరా నత్తి నాగేష్. ఆ రోజు పాస్టరమ్మ చేసిన దానికి ఈరోజు కర్మ వడ్డీతో సహా తిరిగి చేసింది కదా. అది 2003 నుంచి 2008 వరకు 5 ఏళ్ల పాటు ఆయన అనారోగ్యం సెట్ అవ్వలేదు. అంటే దానికి కారణం ఎవరు? ప్రభువా? వాళ్ళు ఏమన్నా ప్రభువులోకి వచ్చిన తర్వాత ఏమన్నా అతడు రోగిష్ట అయ్యాడా? అతడు మంచాన పడ్డాడా? అంటే ఎవరన్నా క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత రోగం అయితే మంచంలో పడితే దానికి వీళ్ళు వేసేదే బాధ్యత. అదే కదా వీడి భావం. క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత రోగిష్ట అయితే వేసేదే బాధ్యత అని చెప్తున్నాడు. మరి ఎంతోమంది క్రైస్తవులుగా మారిన తర్వాత అనారోగ్యం పడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా యేసుదే బాధ్యత అని మీరు ప్రశ్నించాలి, లేదా పాస్టర్లదే బాధ్యత. పాస్టర్లు అందరూ యేసు నమ్ముకుంటే ఇక జీవితం మారిపోద్ది, అద్భుతాలు జరుగుతాయని కదా చెప్పేది. కాబట్టి అందులోకి వెళ్ళిన తర్వాత మీకు ఎవరికైతే తలకిందులు అయిపోయినాయో దానికి బాధ్యులుగా పాస్టర్లని చొక్కా పట్టుకుని నిలదీయండి, యేసుని పట్టుకుని నిలదీయండి. నీ మతంలోకి వస్తే
ఏదో జరిగిపోద్ది, నువ్వు పొడిచేస్తావు, తోపు అని చెప్పావు కదా, చెప్పుకున్నారు కదా వీళ్ళందరూ, నువ్వేం బీగుతున్నావు అని చెప్పి ఎల్సన్ నిలదీయండి. దానికి లాజిక్ ఈయనే చెప్పాడు.